హలో ఆల్. ఈరోజు వచ్చేసి నేను మా ఫ్రెండ్ కలిసి ఇట్లా యూట్యూబ్లో వన్ ఆన్ వన్ సెషన్తో ఇప్పుడు మా ఫ్రెండ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను మా ఫ్రెండ్కి గిట్ చెప్తున్నాను. గిట్ వాటి గురించి ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి గిట్లో గిట్ చెప్పడానికి నేను ఒక సర్వర్ని అయితే నార్మల్గా క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఈ సర్వర్లో నార్మల్గా ఏమేమి ఉంటాయి, సర్వర్ అంటే ఏంటిది, ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్ చెప్తాను. ఇక్కడైతే నేను కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ కనెక్ట్లో ఇక్కడ ఎస్ఎస్హెచ్ క్లయింట్తో ఎస్ఎస్హెచ్తో నేను కనెక్ట్ అయిపోయాను. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా గిట్ బ్యాష్లో నేను సర్వర్ని కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఎస్ఎస్హెచ్తో కనెక్ట్ అయిపోయిన తర్వాత అది నార్మల్ యూజర్ ఉంటుంది. నేను దాని నుంచి రూట్ యూజర్కి వచ్చాను. రూట్ యూజర్లో మా ఫ్రెండ్ పేరే పెట్టాను. ఫ్రెండ్ పేరు పెట్టిన తర్వాత ఏ డైరెక్టర్ చూడడానికి రూట్లోకి వెళ్ళాను. తర్వాత ఇక్కడ గిట్ని ఇన్స్టాల్ చేశాను. అంతే కదా పవన్ ఇప్పుడు దాకా చేసింది. హలో, గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమైంది, ఇక్కడ గిట్ తర్వాత మనం వర్షన్ చూసుకున్నాం. వర్షన్ వచ్చేసి 2.50.1 ఉంది. ఈ వర్షన్ తర్వాత ఇక్కడ ఏమైనా ఫైల్స్ ఉన్నాయని చూసాము ఎల్ఎల్ కొట్టి, ఇక్కడ ఏం లేవు. తర్వాత మేము ఆ ఫోల్డర్ ఉందా లేదా అని చెక్ చేసాము. తర్వాత ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయాము చేంజ్ డైరెక్టరీ నుంచి. ఆ ఫోల్డర్లో గిట్ని ఇనిషియలైజ్ చేసాము. సో ఇక్కడ దాకా అయితే క్లాస్ జరిగింది. ఇప్పటి నుంచి ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. ఓకే పవన్? ఇప్పుడు నేను ఆ ఫోల్డర్లో నార్మల్గా ఫైల్స్ క్రియేట్ చేస్తాను. టచ్ అనేది ఏంటంటే ఫైల్స్ క్రియేట్ చేయడానికి టచ్ అనే కమాండ్. ఇప్పుడు నేను టచ్తో మనం ఏమి ఇద్దాం, ఏడబ్ల్యూఎస్ ఇద్దాం ఫస్ట్ ఫైల్ పేరు. సెకండ్ ఫైల్ పేరు అజూర్ ఇద్దాం. థర్డ్ ఫైల్ పేరు జీసీపీ ఇద్దాం. ఇప్పుడు నేను 3 ఫైల్స్ పక్కన ఇచ్చాను, ఒకేసారి క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఓకేనా పవన్? ఇప్పుడు నేను ఎల్ఎల్ కొడితే ఇప్పుడు నాకు అవి కనిపిస్తాయి చూడండి. ఏడబ్ల్యూఎస్ అజూర్ జీసీపీ కనిపించింది కదా పవన్? ఓకే కదా? ఇప్పుడు ఇక్కడ నేను క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. టచ్ ఏడబ్ల్యూఎస్ అజూర్ జీసీపీ అనేది ఇక్కడ వరకు ఏమైందంటే ఇక్కడ వరకు అది అన్ట్రాక్. అంటే గిట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను నీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్డ్ ఓపెన్ చేసేసి ఇది కొంచెం క్లియర్గా విను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది గిట్ రావాలంటే. ఓకే, గిట్లో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీ. తర్వాత వచ్చేసి స్టేజింగ్ ఏరియా. తర్వాత వచ్చేసి రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీ అంటారు. సో ఇవి 3 స్టేజెస్. ఫస్ట్ మనం వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం. వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్కి రావాలి, స్టేజింగ్ నుంచి రెపోస్కి వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీలో ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేసావనుకో అవి అన్ట్రాక్ ఉంటాయి, అంటే అవి ట్రాక్ అవ్వవు. ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఈ ఫైల్స్ క్రియేట్ చేసినా ఈ ట్రాక్ అవ్వవు, ఇవి ట్రాకింగ్ ఏమవ్వవు, వీటికి ట్రాకింగ్ ఏం జరగదు. అంటే అది వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నట్టు. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇది వర్కింగ్ డైరెక్టరీలో ఉంది. ఈ అజూరు ఏడబ్ల్యూఎస్ జీసీపీ అనేది ఇది స్టేజింగ్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ స్టెప్లోకి వెళ్ళాలి, సెకండ్ స్టెప్లోకి వెళ్ళాలి. అర్థమైందా? వర్కింగ్ నుంచి సెకండ్ స్టెప్ అంటే ఏంటిది, స్టేజింగ్ ఏరియా. దీనికి వెళ్ళాలి. స్టేజింగ్లోకి వెళ్ళాలంటే కమాండ్ వచ్చేసి గిట్ యాడ్ డాట్ అంటే ఇక్కడున్న ఫైల్స్ మొత్తం వచ్చేస్తాయి. అంటే మనకి కనిపించే ఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి. కనపడని ఫైల్స్ మనకి ట్రాక్ అవ్వాలంటే ఇది ఉంటుంది. ఇది ఆ సింబల్ వచ్చేసి స్టార్ సింబల్ ఉంటుంది. ఓకేనా? హిడెన్ ఫైల్స్కి వచ్చేసి తప్పు చెప్పాను. ఇది నార్మల్ ఫైల్స్కి వచ్చేసి ఇది నార్మల్ ఫైల్స్కి హ్యాష్ అంటే ఇది స్టార్ సింబల్ నార్మల్ ఫైల్స్కి. ఓకేనా? హిడెన్ ఫైల్స్ ఉంటాయి కదా, కనపడని ఫైల్స్, ఇప్పుడు వాటికి ఇది డాట్ అనేది. ఓకే ఓకే
ఇప్పుడు నార్మల్ ఫైల్సే కదా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకి. సో అవును. నేను ఇది సింబల్ పెడుతున్నా, ఓకే. ఈ స్టార్ అనేది. గిట్ యాడ్ స్టార్ కొడితే నాకు ఇవన్నీ ఇనిషియలైజ్ అయిపోయాయి. మ్మ్. ఇనిషియలైజ్ కాదు, ఇది వర్కింగ్ నుంచి స్టేజింగ్కి వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు స్టేజింగ్కి వచ్చింది కదా, స్టేజింగ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు స్టేటస్ కొడతాను చూడు, గిట్ స్టేటస్ అని కొడతాను, నీకు అర్థమైపోతుంది. ఓకే. గిట్ స్టేటస్ అని కొడితే ఇది ఇలా వచ్చింది. మ్మ్. ఇప్పుడు నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను నీకు, అంటే ఇది ఇప్పుడు గ్రీన్ కలర్లో వచ్చింది. అంటే నార్మల్గా స్టేజింగ్లో, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇది స్టేజింగ్కి వచ్చింది కదా, స్టేజింగ్ లేనప్పుడు వర్కింగ్లో ఉన్నప్పుడు ఏ కలర్ వస్తుందో నువ్వు చూడాలి. ఓకే. ఇప్పుడు టచ్, ఇప్పుడు ఏమేమి పెట్టాను, అజూరు, ఏడబ్ల్యూఎస్, జీసీపీ. ఇప్పుడు ఐబిఎం కొడతాను. మ్మ్. ఇప్పుడు ఈ టచ్ అని కొడుతున్నా అంటే ఏంటిది, ఫైల్ క్రియేట్ చేస్తున్నట్టు కదా. ఫైల్ క్రియేట్ చేస్తున్నా అంటే వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నట్టు అది. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఐబిఎం కొడితే ఏంటిది, టచ్ అనేది. టచ్ అనేది ఫైల్ క్రియేట్ చేయడము. ఓకే. ఇది టచ్ అని కొడుతున్నామంటే అది వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నట్టు. వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నట్టు అంటే అది ట్రాక్ అవ్వట్లేదు, అన్ట్రాక్లో ఉన్నట్టు. మ్మ్. అన్ట్రాక్లో ఉన్నట్టు అంటే ఇప్పుడు అది స్టేటస్ కొడితే ఏమొస్తుందో చూడు, ఏ కలర్ వస్తుందో. స్టేటస్ కొడితే అది రెడ్ కలర్లో వస్తుంది, ఇది ట్రాక్ అవ్వట్లేదు అని. మ్మ్. మ్మ్. ఇది ట్రాక్ చేయాలంటే ఏం చేయాలి, గిట్ యాడ్, మ్మ్. ఇది ఈ సింబల్ స్టార్ సింబల్ మ్మ్. మ్మ్. కొడితే అది కూడా ట్రాక్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడతాను చూడు, ఇప్పుడు ఐబిఎం గ్రీన్ కలర్లోకి వచ్చింది కదా. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఓకేనా. మ్మ్. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను క్రియేట్ చేసిన 4 ఫైల్స్ ఇప్పుడు స్టేజింగ్కి వచ్చింది, స్టేజింగ్లో ఉంది. మ్మ్. దీని నుంచే రెపోకి రావాలి, లోకల్ రిపాజిటరీలోకి రావాలి. మ్మ్. దానికి కమిట్ చేయాలి, గిట్ కమిట్. ఓకే గిట్ కమిట్ -m. -m అంటే ఫైల్స్కి అది. ఓకే ఓకే. ఇక లోపల ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదో ఒకటి ఫస్ట్ అని పెడతాను. ఫస్ట్ అని పెట్టి ఇక్కడ ఫైల్ నేమ్స్ ఇవ్వాలి, ఏడబ్ల్యూఎస్, అజూరు, జీసీపీ, మ్మ్. ఐబిఎం, ఇవన్నీ ఇచ్చి నేను కొడితే ఇవన్నీ వెళ్ళిపోతాయి. వీటిలో ఓకే. ఈ ఫైల్స్ అన్నీ వెళ్ళిపోయాయి స్టేజింగ్కి. ఆ, స్టేజింగ్కి కాదు, సారీ, వర్కింగ్ అది రిపాజిటరీలోకి వెళ్ళిపోయాయి ఇవన్నీ. లోపల ప్రాసెస్. అది మనకు కనపడదు, అది గిట్ స్టేటస్ అని కొట్టినా మనకి సరిగ్గా చూపించదు. ఓకే ఓకే. మళ్ళీ నేను కొడతాను చూడు గిట్ స్టేటస్ అని, చూసావా, ఆన్ మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళిపోయాయి. నో కమిట్, ఏది కమిట్ చేయడానికి లేదు. ఇక్కడ నీకు ఏంటంటే ఒక స్టెప్ రెపోలోకి వచ్చిందంటే మనకి అది రెపోలోకి వెళ్ళిందా లేదా అని కనపడదు. మ్మ్. మ్మ్. ఇప్పుడు నేను ఇప్పటిదాకా నీకేం చెప్పాను, వర్కింగ్ నుంచి స్టేజింగ్కి, స్టేజింగ్ నుంచి రెపోకి వచ్చింది. మ్మ్. ఏంటిది ఆ సౌండ్, ఆ? ఏదో సౌండ్ వస్తుంది పక్కన, గజ్జల సౌండ్. పక్కన అనుకుంటా. ఒక నిమిషం నేను మ్యూట్ చేస్తాను. పర్లేదులే, మ్యూట్ చేయపోయినా పవన్, మ్మ్. మ్మ్. పర్లేదులే. ఓకే. ఇప్పుడు ఈ రెపో నుంచి నేను స్టేజింగ్కి రావాలి, స్టేజింగ్ నుంచి వర్కింగ్ డైరెక్టరీలోకి ఎలా వస్తుందో చూపిస్తే. ఇప్పటిదాకా నార్మల్గా ఫ్లోలో వచ్చాం, ఇప్పుడు నేను రెపో నుంచి స్టేజింగ్కి చూపిస్తాను చూడు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక ఫైల్ తీసుకుంటాను. ఇక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, అజ్యూరు, జీసీపీ, ఐబిఎం, ఈ 3 ఉన్నాయి. ఇదేదో ఒక ఫైల్, ఇప్పుడు ఫైలే కదా ఇది, ఫైల్ ఎడిట్ చేయొచ్చు. ఓకే దానికోసం నేను విమ్ అనే కమాండ్ తీసుకుంటున్నా. విమ్ అంటే ఎడిట్ చేయడానికి. ఓకే. విమ్ ఏది తీసుకుందాం చెప్పు, అజూర్ తీసుకుందామా, 4 ఏది తీసుకుందాం, ఏడబ్ల్యూఎస్, అజూరా, జీసీపీ, ఐబిఎమా? ఐబిఎం తీసుకుందాం. ఐబిఎం తీసుకునేనా. మ్మ్. ఐబిఎం అని కొడితే నాకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఎస్కేప్ బటన్ ఉంటుంది, ఎస్కేప్ బటన్ కొడితే, ఎస్కేప్ కాదు, స్మాల్ ఐ ఉంటుంది, ఐ కొడితే ఇన్సర్ట్ మోడ్లోకి వస్తుంది. ఓకే. ఇన్సర్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు నేను ఐబిఎంలో ఐబిఎం అనే పెడతాను ఇక్కడ రాసుకోవడానికి. ఓకే. ఇప్పుడు దీని నుంచి బ్యాక్కి వెళ్ళాలి, ఎస్కేప్ అని కొడితే, ఎస్కేప్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఖాళీ అయిపోయింది చూసావా, కింద ఈ ఆప్షన్ దగ్గర ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయింది, చూసా. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. ఓకే. సేవ్ చేయాలంటే ఏంటిది, హైఫన్ కొడితే ఇక్కడికి వస్తుంది, ఓకే. అదే కోలన్ WQ ఇది ఓకే. ఓకే. ఈ సింబల్, మ్మ్. ఈ సింబల్ కొడితే నాకు సేవ్ అయిపోయింది అది, ఆ ఫైల్ సేవ్ చేయడానికి ఇది. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ దాకా వచ్చేసిన ఫైల్స్లో ఒక ఫైల్ని ఎడిట్ చేశాను.
ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడికి వెళ్తుంది, స్టేజింగ్కి వెళ్తుంది. చూడు నువ్వే గిట్ స్టేటస్ అని కొడతాను నేను, చూసావా స్టేజింగ్కి వెళ్ళిపోయింది. ఇది మోడిఫైడ్ అయిపోయింది. ఇదిగో ఇది చేంజ్ చేస్తే వర్కింగ్ డైరెక్టరీ ఇటుకి వెళ్ళిపోయింది. ఇది కమిట్ చేయలేదు దీన్ని, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని కమిట్ చేయాలి మళ్ళీ. గిట్ కమిట్ -m IBM ఫైల్ మార్చాం కాబట్టి IBM. ఫైల్ అనేది కమిట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే నథింగ్, ఇప్పుడు ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు నేను గిట్ లాగ్ కొడతాను చూడు, గిట్ లాగ్ అని కొడితే నాకు ఇక్కడ నేను లాస్ట్ కమాండ్ ఏం చేశాను, కమిట్, ఇదే కమిట్ నేను లాస్ట్ చేసింది ఫస్ట్ అని ఉంది. ఇది చూపించట్లేదు, ఇది ఎందుకు అనేది మనం చెక్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేను గిట్ విమ్ వచ్చేసి మళ్ళీ నేను IBM ఫైల్ ఓపెన్ చేస్తా. విమ్ IBM అంటే మనం సేవ్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి. ఇక్కడ సేవ్ అయింది ఇది. ఇప్పుడు మళ్ళీ ఇన్సైడ్ బటన్ ఎస్కేప్ -WQ. ఓకేనా? ఇప్పటిదాకా ఓకే కదా, ఏమీ డౌట్స్ ఏం లేవు కదా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ ఏం చూసావు, ఇక్కడ నుంచి అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోయినా. ఇప్పుడు స్టేజింగ్ నుంచి వర్కింగ్ డైరెక్టర్ చెప్తాను చూడు. ఇప్పుడు ఇంకొక ఫైల్ ఏదో ఒకటి తీసుకుందాం, దాన్ని అక్కడికి పంపిద్దాం. అది గిట్ కాదు, విఐఎం కూడా కాదు, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఏది తీసుకుందాం? 4 ఫైల్స్లో IBM, అజూరా, AWS, IBM మళ్ళీ అజూర్ తీసుకుందాం. ఓకే, అజూర్ కదా. క్యాచ్డ్ అజూర్. RM అనేది రిమూవ్ అని వస్తుంది నార్మల్గా అయితే. రిమూవ్ ఫ్రమ్ ద డైరెక్టరీ అంటే రిమూవ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పాత్ అని. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడతాను చూడు. ఇప్పుడు అజూర్ అనేది ఎక్కడుంది, అన్ట్రాక్ వచ్చేసింది. అన్ట్రాక్ అంటే ఏంటిది, వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ డిలీట్ అయింది లేదు, వర్కింగ్ కమిట్ అయింది కదా, కమిట్ అయిన దగ్గర డిలీట్ అయిపోయింది అది అజూర్ అనేది. డిలీట్ ఎక్కడికి వచ్చింది, వర్కింగ్ డైరెక్టరీకి వచ్చింది. ఓకే కదా? ఇప్పటిదాకా నార్మల్గా నీకు అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు నార్మల్ ఫైల్స్ని ట్రాక్ చేయాలంటే ఏంటిది, నార్మల్ ఫైల్స్ని ట్రాక్ చేయాలంటే స్టార్, హిడెన్ ఫైల్స్ని ట్రాక్ చేయాలంటే డాట్. ఓకే కదా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చేసేదానికి యూజర్ని చూడాలి. అంటే యూజర్స్ ఉన్నాడా లేడా, మనం పర్టికులర్ది ఒక నార్మల్గా ఎవరు చేస్తున్నారు అని ఉండాలి కదా. దాన్ని ఆ టాపిక్ పేరు కాన్ఫిగ్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు కాన్ఫిగ్ అంటారు అంటే నార్మల్గా ఇది చూడు స్టార్టింగ్ అది రాయద్దు ఏమి. ఇప్పుడు గిట్ లాగన్ కొట్టాను నేను. లాగన్ కొడితే ఇప్పుడు నేను చేసిన కమిట్స్ ఉంటాయి ఇక్కడ. ఇందాక IBM చేశాను, ఫస్ట్ చేశాను, అవునా కదా? ఇప్పుడు IBM ఫస్ట్ ఉంది, కానీ ఇక్కడ ఆథర్ ఎవరు ఉన్నారు, ఇక్కడ నేమ్ ఏం లేదు, ఇక్కడ డేట్ కూడా ఏం డేట్ వదిలే, నా నేమ్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఆథర్ని క్రియేట్ చేయాలి. ఆథర్ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్
పవన్ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నా నేమ్ ఏమైంది, పవన్ అవుతుంది. సేమ్ ఇక్కడ నేను నేమ్ ప్లేస్లో ఈమెయిల్ కూడా ఇస్తున్నాను. మళ్ళీ ఓకే. ఈమెయిల్ వచ్చేసి ఏదో ఒకటి ఏదైనా ఇవ్వచ్చు. pawan@gmail.com ఈమెయిల్ కూడా ఇచ్చేసాను. ఓకే. ఇప్పుడు నాకున్న ఫైల్స్ ఏమేమి ఉన్నాయి, ఎల్ఎల్ కొడతాను. ఎల్ఎల్ కొడితే నా ఫైల్స్ వచ్చేసాయి. అజూరు, జీసీపీ, ఐబిఎం వచ్చేసాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఐబిఎం చేశాను. ఫస్ట్ అనేది నేను చేయలేదు, ఫస్ట్ తీసేసి నేను ఇంకా మిగతాయి కూడా చేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఎన్నా కమిట్ చేసి ఏమేమి చేసాం, ఐబిఎం చేశాం కదా. ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ చేస్తాను. ఆ ఏడబ్ల్యూఎస్లో ఏదో ఒక ఫైల్ని, అంటే ఏడబ్ల్యూఎస్లో ఏదో ఒకటి ఎడిట్ చేద్దాం. విమ్ ఏడబ్ల్యూఎస్ అని కొట్టాను. ఏడబ్ల్యూఎస్లో అమెజాన్ అని పెడతాను. ఓకేనా? అమెజాన్ పెట్టేసి ఇప్పుడు నేను ఎస్కేప్ కొట్టేసి, నీకు తెలుసు కదా ఇవి కమాండ్స్, ఫైల్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? సేవ్ చేసిన తర్వాత వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోయింది. ఇది ఇంకా మనం కమిట్ చేయలేదు, అందుకని ఇలా ఉంది. నేను ఎందుకు కమిట్ చేయలేదు కూడా చెప్తాను ఇక్కడ. కమిట్ చేసిన తర్వాత ఏమొస్తుందో చూపిస్తావు. గిట్ కమిట్. ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీ కాదు, చేంజెస్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, రిపాజిటరీ నుంచి స్టేజింగ్ ఏరియాకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కమిట్ చేస్తున్నాను, అంటే లోకల్కి మూవ్ చేస్తున్నాను దీన్ని, లోకల్ రిపాజిటరీకి. -m ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ చేస్తాను. ఏడబ్ల్యూఎస్ అయిపోయింది. ఇక్కడ కొన్ని రాసాం కాబట్టి ఇక్కడ ఇన్సర్షన్స్ ఉన్నాయి, మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ట్రాక్ చేయాలి. అంటే ఇప్పుడు ట్రాక్లో లేదు ఇంకా అజూర్ ట్రాక్లో లేదు కాబట్టి ట్రాక్ చేయాలి. యాడ్ అజూర్. ఇప్పుడు ఇది ట్రాక్లోకి వచ్చిందో లేదో చెక్ చేయాలి. గిట్ స్టేటస్ కొడితే ఇదే వస్తుందా ఇంకా? ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది ట్రాక్లో ఉన్నా లేకపోయినా నేను దీన్ని కమిట్ చేసేస్తాను. గిట్ కమిట్ -m, అంటే ఇది ట్రాక్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, అంటే స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ నాకు సరిగ్గా చూపించట్లేదు. ఆన్ మాస్టర్ బ్రాంచ్ అని ఇలా చూపిస్తుంది, మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి నేను ఇది కమిట్ చేస్తాను అయినా కానీ. అజూర్ ఓకేనా? మళ్ళీ క్లియర్ చేస్తున్నా, స్క్రీన్ క్లియర్ చేసాను వద్దా? ఓకే. ఇప్పుడు నేను గిట్ లాగ్ కొడతాను చూడు. నేను లాస్ట్ టైమే మోడిఫై చేశాను, ఏడబ్ల్యూఎస్ ఒక్కటే చేశాను. ఐబిఎం అది దానికి అప్పుడు చేశాను, అది ఈ యూజర్లో ఉన్నప్పుడు చేశాను, అందుకని అది ఇంకా అదే చూపిస్తుంది. నీ యూజర్లోకి వచ్చిన తర్వాత నేను చేసింది ఏది, ఫైల్ ఎడిట్ ఏడబ్ల్యూఎస్. కానీ నేను వేరే అంటే యూజర్ని క్రియేట్ చేయకముందు దాంట్లో ఏం చేశాను, అన్ట్రాక్ చేసేసాను డైరెక్ట్గా. అది స్టేజింగ్ నుంచి రెపోకి వెళ్ళిపోయింది, అంటే రెపో కాదు, వర్కింగ్ డైరెక్టరీకి వెళ్ళిపోయింది. సో అందుకని ఇది చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏది చేసినా, ఇప్పుడు వేరే ఫైల్ చూపిస్తాను చూడండి, కాబడితే క్లియర్ చేస్తాను. ఇది క్లియర్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ ఏదో ఒక ఫైల్ని మామూలుగా తీసుకొస్తాను. ఇప్పుడు ఏముంది, ఐబిఎం చేస్తాను చూడు, మళ్ళీ ఆ ఫైల్ని ఎడిట్ చేస్తాను. ఐబిఎం ఈజ్ గ్రేట్ అని పెడతాను. సారీ, ఇది చూసా ఏం కదలట్లేదు ఇక్కడ. ఎందుకు ఐ అనేది నేను ప్రెస్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు కదులుతుంది చూడు, ఐబిఎం ఈజ్ బెస్ట్ అని పెడతాను. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని సేవ్ చేయాలంటే ఎస్కేప్ -WQ అదేదో అది ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, కమిట్ చేస్తాను చూడు. గిట్ కమిట్ -m ఐబిఎం ఓకేనా? ఇప్పుడు ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. గిట్ లాగ్ కొడితే
చూసావా? ఉమ్, ఇప్పుడు నేను ఆడ ఫైల్ చేంజ్ చేశాను కాబట్టి ఐబిఎం నీ పేరు కింద వచ్చేసాయి. ఉమ్, నేను ఫైల్లో చేంజ్ చేశాను, ఉమ్, మళ్ళీ ఉమ్, కమిట్ చేశాను. ఉమ్, ఓకేనా? ఉమ్. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు లేదు. మ్మ్. ఇలాగ Notes తీసు యూజర్ని కూడా మార్చుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ నీ సార్. నీ నీ నేమ్ తీసేసి నా నేమ్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ ఫైల్స్ అని క్రియేట్ చేసాం కదా, చేసిన తర్వాత కూడా మార్చుకోవచ్చు అలాగా. మార్చుకోవచ్చు. ఓకే ఓకే. మొత్తం అన్ని ఒకేసారి చేంజ్ చేసుకోవాలంటే ఎలాగా? ఇప్పుడు చూపించిన ప్రాసెస్ అంతే కదా? దానికి ఒక నిమిషం ఆగు, ఇక్కడ ఏదో. ఓకే, ఇది క్లియర్ కొడతాను నాకు ఒక నిమిషం. ఏంటిది పవన్, మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఫస్ట్ యూసర్ వేరే ఏదో ఉన్నప్పుడు క్రియేట్ చేసావు, మ్మ్. ఐబిఎం చేసినప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏడబ్ల్యూఎస్ చేసావు కదా ఫస్ట్, తర్వాత నాకు క్రియేట్ చేసినప్పుడు ఐబిఎం చేసావు. మ్మ్. తర్వాత ఇలాగా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది మనకి, ఇలాగ ఇస్తారు. అప్పుడు మనం మొత్తం చేసిన తర్వాత యూసర్ మోడల్ని మొత్తం చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసిన ప్రాసెస్ చేస్తే మొత్తం చేంజ్ అవుతుంది కదా, అవుతుంది. మొత్తం ఫైల్స్ అన్ని ఇంకా మనం తయారు చేసినట్టు వస్తాయి. అవును. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వేరే టాపిక్ ఇది. గిట్ లాగన్ కొడితే నాకేం చూపిస్తుంది? నేనేం చూపిస్తుంది, ఈ రెండు నేనేం చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ఏంటిది, ఇది నార్మల్గా ఎం అనేది మెసేజ్. అంటే నార్మల్గా నీకు చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు గిట్ అమెండ్ అనే టాపిక్ చెప్తాను, ఓకేనా? ఒక నిమిషం ఆగు. ఇది స్టక్ అయినట్టుంది, ఒక్క నిమిషం. పవన్, ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు గిట్ అమెండ్ అనే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం చేసిన 2 కమిట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నీ పేరు మీద ఉన్నాయి, దాన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, గిట్ అమెండ్ అనే టాపిక్ నీకు చెప్తున్నాను. గిట్ కమిట్ ఉంది. గిట్ కమిట్లో ఇప్పుడు లాస్ట్ నీ నేమ్ తీసేద్దాం అనుకుంటున్నాను నేను. నేమ్ కాదు, మెసేజ్. ఇప్పుడు మెసేజ్లో ఐబిఎం ఉంది కదా, ఇప్పుడు ఐబిఎం దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ ఏముంది, మెసేజ్ ఐబిఎం. ఇక్కడ గిట్ కమిట్ ఐఫోన్ మెసేజ్, అది లోపల మనం ఫస్ట్ అని పెట్టాం చూడు, ఇక్కడ కోలన్ పెట్టి ఫస్ట్ అని పెట్టాం, అక్కడ ఐబిఎం పెట్టాం, అక్కడ ఏడబ్ల్యూఎస్ పెట్టాం, గుర్తుందా? ఇది మెసేజ్, దీన్ని మెసేజెస్ అంటారు. ఇక్కడ నీ ఐబిఎం తీసేసి ఇప్పుడు ఇక్కడ నేను ఏదో ఒక సినిమా పేరు పెడతాను, దురేందరో లేకపోతే ఏదో ఒకటి. ఇక్కడ నేనేం పెడతానంటే ఆరెంజ్ పెడతాను, ఆరెంజ్ అనే సినిమా పేరు పెడతాను. ఇక్కడ ఏం చేస్తాం, ఫైల్ నేమ్ ఏంటిది, ఫైల్ నేమ్ ఐబిఎం, ఓకేనా? ఇక్కడ ఆరెంజ్, దీనికంటే అమెండ్ కదా, ఇది అమెండ్ చేయలేదు నేను, అమెండే వాళ్ళ ఐఫోన్ అమెండ్ ఏం చేస్తుందంటే మోస్ట్ రీసెంట్గా చేసిన కమిట్స్ని ఎడిట్ చేస్తుంది, మోడిఫై చేస్తుంది. ఇప్పుడు నేను అమెండ్ చేశాను, ఇప్పుడు నేను గిట్ లాగ్ కొడతాను చూడు, మళ్ళీ గిట్ లాగ్ కొట్టిన తర్వాత ఆరెంజ్ వచ్చింది, ఓకేనా? ఇప్పుడు రీసెంట్ గా చేసిన దానికి మనకి హైఫన్ అమెండ్ అని కొట్టాము. అవును. ఇప్పుడు ఒకవేళ 2 days 3 days అవుతుంది లేదా 1
వీక్ అయింది దానికి అది పనిచేయదు, ఓన్లీ రీసెంట్కే వాడేది ఇది. ఓకే ఓకే ఓకే. హ్మ్? ఇక్కడ అయిపోయిన అమెంట్ అనేది రీసెంట్గా వాడేదాన్ని ఆ, పనిచేస్తుంది. అవును. ఇప్పుడు నేను కేవలం మెసేజే మార్చి ఇక్కడ ఆథర్ కూడా మార్చొచ్చు నేను. ఇక్కడికి వచ్చేసి ఆథర్కి ఏం చేస్తామంటే ఇక్కడ నేమ్ పెడతాం, ఇక్కడ ఆథర్ అని పెడతాం. ఆథర్ పెట్టేసి ఇక్కడ మెసేజ్ తీసేసి మెసేజ్ ప్లేస్లో ఇక్కడ ఆరెంజ్ ప్లేస్లో ఏదో ఒక ఆథర్ పేరు పెట్టేసి ఫైల్ నేమ్ కొడితే మారిపోయింది. అది చూపిమంటావా? ఇక్కడ నేను ఆథర్ AUTHOR ఆథర్ స్పేస్లో org@gmail.com, ఫైల్ నేమ్ అగైన్ IBM, ఆథర్ చేంజ్ చేస్తున్నా. గిట్లాగ్లో చేంజ్ అవ్వలేదు కదా? చేంజ్ అయింది అవ్వలేదా? లేదు ఇప్పుడు అలానే ఉంది. అవ్వలేదు. ఇది ఎందుకు అవ్వలేదు? ఒక్క నిమిషం ఆగు. ఎందుకు అవ్వలేదు? కమాండ్ ఏమైనా తప్పు ఉందా? ఒక్క నిమిషం కమాండ్ చెక్ చేస్తాను. సారీ, ఇక్కడ డబల్ ఐఫన్స్ రావాలి, నేను సింగిలే పెట్టాను. ఓకే. ఇప్పుడు అయితే చూడు, నేను ఇప్పుడు కూడా అవలా. అదేంటి? అదే కదా, ఒక్క నిమిషం. కమాండ్ ఏమైనా తప్పించానా? సారీ, కమాండ్ తప్పించా, సారీ. ఇక్కడ ఈ బ్రాకెట్స్ రావాలి ఇవి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఫైల్ నేమ్ తీసేయాలి, తీసేస్తాను. ఇదేదో కమాండ్ మిస్టేక్ ఉన్నట్టుంది పవన్, నేను చెక్ చేస్తా ఇది. ఓకే ఓకే. ఓకేనా? ఇప్పటిదాకా ఓకే కదా, ఈ ఒక్క కమాండ్ తప్ప? ఓకే ఓకే. దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇగ్నోర్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్కసారిగా చాలా ఫైల్స్ క్రియేట్ చేస్తాను చూడు. టచ్ ఫైల్స్కి ఏది టచ్చే కదా? టచ్ ఫైల్ ఒక 10 క్రియేట్ చేద్దామా? 1 నుంచి 8 వరకు, 10 వరకు క్రియేట్ చేద్దాం. 8 వరకు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు స్టేటస్ కొడతాను. ఇక్కడ ఇప్పుడు ఎక్కడున్నాయి ఫైల్స్ అనేవి? ఎక్కడున్నాయి ఫైల్స్ అన్నీ? ఫైల్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉంటాయి. అదే కమాన్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయి. అన్ట్రాక్డ్ అంటే ఏంటిది? వర్కింగ్ డైరెక్టరీ కదా, ఓకే ఓకే. వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయి. ఇప్పుడు వీటిని ట్రాక్ చేయాలి కదా. ట్రాక్ చేద్దాం. ట్రాక్ చేసే ముందు ఒక ఫైల్ని ఇగ్నోర్ చేద్దాం. ఇక్కడ ఒక ఫైల్ని మనం తీసేద్దాం. అంటే ఇగ్నోర్ అంటే దాంట్లో ట్రాక్ అవ్వకూడదు అది. అయితే 8th ఫైల్ తీసేసాయి. 8th ఫైలా? ఓకే. దానికోసం నేనేం చేయాలంటే విమ్ అనే కమాండ్ వాడాలి ఇక్కడ ఇగ్నోర్ చేయడానికి. అంటే ఇంకా కమాండ్ అయిపోలేదు. గిట్ ఇగ్నోర్, దీంట్లోకి వెళ్ళి ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఏం ఫైల్ అది? ఫైల్ 8 కదా, ఫైల్ 8 కదా. ఎస్కేప్ :WQ. ఫైల్ 8 స్పేస్ లేదు కదా, మర్చిపోయినా. సార్ మళ్ళీ ఇచ్చి ఆ స్పేస్ తీసేద్దాం.
ఇప్పుడు నేనైతే ఫైల్ చేశాను అది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ, ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఉంటుంది కదా, ఈ గిట్ స్టేటస్ కొడతాను. నాకు ఆ ఫైల్ కనపడట్లేదు, 8th ఫైల్ చూసావా? 7th వరకు కనపడుతుంది. మ్మ్. ఇప్పుడు నేను అది ఆ మళ్ళీ బ్యాక్ తీసుకురావాలంటే ఏం చేయాలి? మ్మ్? ఉమ్, బ్యాక్కి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఈ ఫైల్ 8 అనేది. అక్కడ ఫైల్ ఎయిట్ అనేది తీసి అవును, ఎగ్జాక్ట్లీ. ఈ ఫైల్ 8 అనేది తీసేయాలి ఇక్కడ నుంచి. తీసేసి సేవ్ కొడితే సరిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ గిట్ స్టేటస్ కొడతాను, ఫైల్ 8 వచ్చింది. వచ్చింది. ఓకేనా? ఒక్కసారిగా ఈ ఫైల్స్ అన్నీ కమిట్ చేయాలంటే ఏం చేయాలి? మొత్తం ఒక్కసారిగా అన్నీ files కమిట్ చేయాలి. కమిట్ కంటే ముందు ఏం చేయాలి? స్టాటస్ స్టేజింగ్ ఏరియా చూసుకోవాలి కదా. అవును, దానికి ఏం చేయాలి? గిట్ యాడ్ అన్నీ ఒకేసారి. ఇప్పుడు హిడెన్ ఫైల్కి అయితే, ఇప్పుడు ఇది హిడెన్ కాబట్టి అప్పుడు ఒకసారి Dot. నీకు ఆ టాపిక్ చెప్తాను నాకు. మళ్ళీ ఆ ఫైల్ అనేది అక్కడే పెడతాను. ఇప్పుడు నేను గిట్ ఇగ్నోర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫైల్ పెట్టి నీకు చూపిస్తా ఆ టాపిక్. అది ఇక్కడ ఏంటిది, అది ఫైల్ 5 పెడదాం ఈసారి, అయితే 8 పెడదాం. 8 పెట్టేసి ఇప్పుడు నేను ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ నీకు చూపిస్తా. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంది ఇది? ఒక నిమిషం, సారీ ఏదో అయింది. ఇన్సర్ట్ ఎస్కేప్ -WQ ఇది. ఓకేనా? ఇప్పుడు గిట్ స్టేటస్కి వెళ్తాను. గిట్ స్టేటస్కి వెళ్తే 7th లేదు. అయినా కానీ నేను ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు స్టేజింగ్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడు అది హిడెన్ అయిపోయింది. ఇప్పుడు హిడెన్కి ఏం వాడాలని చెప్పాను? డాట్. డాట్ కొడితే అయిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడతాను. నాకు 8th ఇంకా చూపించట్లేదు. దానికి ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఆడ నుంచి తీసేయాలి, అప్పుడు చూపిస్తుంది అది. తీసి ఓకే. ఐ తర్వాత ఏంటిది? తర్వాత ఏం చేయాలి? తీసేయాలి అది. తీసేయాలి. తీసేయాలి. ఐఫన్ ఎస్కేప్ ఎస్కేప్ ముందు కరెక్ట్. ఐఫన్ WQ. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ గిట్ స్టేటస్ ఇస్తాను. నాకు 8th అలానే ఉంది, ఇది ట్రాక్ అవ్వలేదు. మనం ఏమనుకున్నాం, ట్రాక్ అయ్యిద్ది అనుకున్నాం, అంటే స్టేజింగ్లోకి వెళ్తుంది అనుకున్నాం. చూసావా, ఇది హిడెన్గా ఉన్నా మనకి అవ్వలేదు. కానీ ఇది కొన్ని కేసెస్లో వర్క్ అవుతుంది, కొన్ని కేసెస్లో వర్క్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేను యాడ్ కొట్టాను, మళ్ళీ నేను స్టేటస్ కొడతాను. ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ నేను కమిట్ చేయాలి. కమిట్ చేయాలంటే ఏది అది చెప్పు, కమాండ్ చెప్పు. పర్లేదు, నేను టైప్ చేస్తాను. నెక్స్ట్ చెప్దుగా, నెక్స్ట్ అడిగినప్పుడు. ఆల్ ఫైల్స్ అన్నీ ఓకే సార్. డాట్ అని ఇస్తున్నాను, అన్నీ కమిట్ అయిపోయింది. ఇది ఇగ్నోర్ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెట్. దీనికి నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, LL అని ఇస్తాను. LL అంటే మనకేమేమి ఫైల్స్ ఉన్నాయి ఇప్పటిదాకా? MKDIRలో చెప్పు ఏదో చెప్తున్నావు. అది AWS అష్యూర్ ఫైల్స్. అవునవును. ఇప్పుడు నేనేం చేస్తానంటే మొత్తానికి బయటికి వచ్చేస్తాను. ఇది కొడితే నేను బయటికి వచ్చేసా, పవన్ దగ్గర నుంచే బయటికి వచ్చేసా. పవన్ అనే ఫోల్డర్ నుంచి బయటికి వచ్చా. ఇప్పుడు ఇది కంప్లీట్ బ్యాక్ CD డాట్ కొడితే స్పేస్ ఇచ్చి ఇప్పుడు LL ఇస్తే ఇప్పుడు నాకు పవన్ ఒక్క ఫోల్డరే ఉంది.
ఇప్పుడు నేను పవన్ ప్లేస్లో ఇంకా పవన్ కాకుండా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ఎంకేడిఏఆర్ హేము అని. ఓకేనా? ఇప్పుడు నేను ఎల్ఎల్ కొడతాను. ఎల్ఎల్ కొడితే నాకు పవన్ హేము రెండు ఉంది. ఇప్పుడు నేను ఏది వాడుకోవాలి? హేము వాడుకోవాలి, హేము అనే ఫోల్డర్ని. దానికి ఏం చేయాలి? చేంజ్ డైరెక్టరీ టు హేము. హేముకి వెళ్ళిపోతున్నా, హేమంత్ది. ఓకే, ఇప్పుడు నేను పీవీడి కొడతాను, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడున్నా అనేది. నేను హేములో ఉన్నా, రూట్ డైరెక్టరీ నాది ఇప్పుడు హేములో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? ఈ ఫోల్డర్లో గిట్ని ఏం చేయాలి? ఇనిషియలైజ్ చేయాలి. గిట్ని ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు నేను గిట్ లాగ్ అని కొడితే నాకేమైనా కమిట్స్ ఉంటే చూపిస్తుంది. ఇక్కడ నాకు కమిట్స్ ఏం లేవు. చూసావా? డస్ నాట్ హ్యావ్ ఎనీ కమిట్స్ ఎట్. ఓకేనా? ఇప్పుడు రీసెట్ అనే టాపిక్ చెప్తాను నేను. ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, చాలా అర్థమవుతుంది, ఈజీగానే ఉంటుంది, కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏదో ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ ఇన్సర్ట్లో ఏదైనా డయాగ్రామ్ ఉంటుందా? ఓకే, ఇక్కడ వచ్చేసి యా ఇది ఉంది. ఓకేనా? ఫస్ట్ నాకు అంతగా రాదు డయాగ్రామ్స్ వేయడము, ఏమనుకోద్దు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక స్కెచ్ లాంటిది వాడతాను, పెన్సిల్ టైప్ ఏమన్నా ఉంటుందా అని. ఉంటుందా ఇక్కడ? లేకపోతే ఆగు, అదే పెయింటే వాడతాను డైరెక్ట్గా. ఓకేనా? ఓకే, ఇది ఒక బాక్స్ అనుకుందాం. సరిగ్గా రాదా? ఇప్పుడు డెవలపర్ 1 కోడ్ రాస్తాడు, ఆ కోడ్ ఇక్కడ ఉంటుంది, సి ఇది. ఇప్పుడు ఆ కోడ్ కమిట్ చేస్తాడు, కమిట్ అయిపోతుంది. సేమ్ డెవలపర్ 2 అదే చేస్తాడు, డెవలపర్ 3 అదే చేస్తాడు. వీడు సెకండ్ది రాస్తాడు, వీడు థర్డ్ది రాస్తాడు. ఇది 1, ఇది 2, ఇది 3. ఓకేనా? ఈ థర్డ్ దాంట్లో, ఈ లాస్ట్ దాంట్లో ఒక ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను ఇది తీసేయాలి దాని నుంచి. ఎలా తీసేయాలి? నార్మల్గా అయితే మనం ఏదైనా 3 బాక్సెస్ ఉంటే ఒక బాక్స్లో ఏదైనా డ్యామేజ్ అయితే ఆ బాక్స్ని పక్కన పడేస్తాం. కానీ గిట్లో ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను బ్రాంచెస్ ఇప్పుడు ట్రైన్ చేశాను, ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఏమో అనేది ఫోల్డరే కదా. ఇప్పుడు ఫైల్స్ క్రియేట్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ టచ్ అనే దాంట్లో ఫస్ట్ పైథాన్ ఫైల్ ఒకటి రాస్తాను, app.py. py అంటే ఏంటిది? పైథాన్ ఫైల్. ఇప్పుడు నేను దీంట్లో ఎడిట్ చేస్తాను, విమ్ app.py. దీంట్లోకి వెళ్ళి దీంట్లో ఫస్ట్ హైఫన్ విమ్. ఫస్ట్ ఏమి ఇస్తాను ఇక్కడ? ఇది డెవలపర్ 1 రాసింది, డెవలపర్ 1 రాసిన కోడ్. ఓకేనా? దీంట్లో ఏమి ఇస్తానంటే ప్రింట్ హలో వరల్డ్. ఫస్ట్ హలో ఇస్తాలే. హలో అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని సేవ్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఎస్కేప్ -vq wq అది. ఇప్పుడు స్టేటస్ కొడితే, స్టేటస్ ఎందుకు గిట్లాగ్ కొడదాం. గిట్లాగేనా? గిట్లాగ్లో ఏముండవు, నేను కమిట్ ఏం చేయలేదు ఇక. సేమ్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది, చూసావా? గిట్ స్టేటస్ కొడతాను చూడు.
గిట్ స్టేటస్ కొడితే ఇది ఎక్కడుంది? అది యాప్ పైథాన్ దగ్గర వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీ ఉంది. వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇది స్టేజింగ్కి వెళ్ళాలి. స్టేజింగ్ వెళ్ళాలి. గిట్ యాడ్ డాట్ గిట్ స్టేటస్ అగైన్ స్టేజింగ్కి వచ్చింది. ఇది ఇప్పుడు రెపోలోకి వెళ్ళాలి. గిట్ కమిట్ -y -m ఫస్ట్ మెసేజ్. ఇక్కడ మెసేజ్ ఏం పెడుతున్నానంటే మనకు అర్థం కావడం కోసం, అంటే ఈజీ అండర్స్టాండింగ్ కోసం dev1 అని పెడుతున్నాను. ఇంకా దీని పేరు app.py కదా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నేను గిట్ లాగ్ కొడతాను, అప్పుడు ఇది కమిట్ అయిందా లేదా అని నీకు అర్థమవుతుంది. కమిట్ అయిపోయింది dev1లో. ఇది ఇంకా ఆథర్ మారలేదు, చూసావా? నువ్వు వేరే ఫోల్డర్కి వెళ్ళినా ఆథర్ మారదు, అప్పుడే పవనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది గిట్ స్టేటస్ కొడతాం ఒకసారి. గిట్ స్టేటస్ కొడితే ఇక్కడ ఏం లేవు ఇంకా. ఓకేనా? ఇప్పుడు డెవ్ ఇంకొకటి, అదే దాంట్లోకి ఇంకోటి యాడ్ చేద్దాం. dev1 యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు dev2 vim app.py. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను? అవును. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఒకేసారి ఇక్కడ 3 పెట్టను, ఒక్కసారి ఒకటి ఉంచుదామా లేకపోతే 3 క్రియేట్ చేద్దామా? 3 క్రియేట్ చేద్దామా లేకపోతే ఒకటే ఉంచుదామా? ఓకే. ప్రింట్ వరల్డ్. చూసావా, ఇది క్యాప్స్లో ఉండేసరికి చూసినా కలర్ మారలేదు. ఇవన్నీ కేర్ఫుల్గా ఉండాలి మనం. సో ఇక్కడ అయిపోయింది. ఎస్కేప్ -wq. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడతాను చూడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఇది? మళ్ళీ చూసావా, ఇది స్టేజింగ్కి వెళ్ళిపోయింది వరకు, అది రిపోజిటరీ నుంచి. ఇప్పుడు ఏం చేయాలి? స్టేజింగ్కి వెళ్ళిపోతే దీన్ని మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? వర్కింగ్ డైరెక్టరీలోకి రావాలి కదా. వర్కింగ్ నుంచి స్టేజింగ్కి వస్తుంది. స్టేజింగ్కి వస్తుంది. ఓకేనా? ఇందాక మనం ఎడిట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? అది డైరెక్ట్గా అన్ట్రాక్ వెళ్ళిపోయింది. డైరెక్ట్గా స్టేజింగ్కి వెళ్ళిపోయింది. స్టేజింగ్ అంటే స్టేజింగ్ అన్ట్రాక్ ఉంటుంది మిడిల్లో, అక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇది అంటే ఈ కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా నీకు అర్థం కావాల్సింది ఏంది? రెపో నుంచి రెపోకి కమిట్ అయింది కానీ ఇంకా అది మనకి అది కనపడట్లేదు. అంటే ఐ మీన్ రెపో నుంచి స్టేజింగ్కి వెళ్ళిపోయినప్పుడు రెడ్ కలరే వస్తుంది మనకి, నార్మల్గా అన్ట్రాక్ కూడా రెడ్ కలరే వస్తుంది. ఆ డిఫరెన్సెస్ చూసుకో. అది చేంజ్ అయిపోయిన తర్వాత అంటే అన్స్టేజ్ నుంచి స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్కి వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్, అంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది కానీ అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కమిట్ చేయాలి. ఇదేంటిది? డెవలపర్ 2. ఇది dev2 కదా. ఇప్పుడు స్టేటస్ కొడితే వెళ్ళిపోయింది. గిట్ లాగ్ కొడదాం. రెండు వచ్చేసాయి, dev1 dev2. ఓకే కదా. నేను అంటే మన టైం కోసం నేను dev3 క్రియేట్ చేయట్లేదు, ఎగ్జాంపుల్లే మార్చి రాస్తున్నా. ఇక్కడ ఈ dev3 బదులు ఇక్కడ నేను 2లోనే ఇష్యూస్ వచ్చాయి. ఈ 3 లేదనుకో, ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 అనేది ఇష్యూ వచ్చింది. ఇప్పుడు 2 తీసేయాలి, 1 ఒక్కటే ఉంటుంది లోపల. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఈ రెండే ఉంచాను. ఇప్పుడు నేను ఒకటి రిమూవ్ చేయాలి రెండిట్లో ఏది రిమూవ్ అవుతుంది? ఫస్ట్దే రిమూవ్ అవుతుంది ఎప్పుడు. అలా అని కాదు, 2 రిమూవ్ చేయొచ్చు ఒకేసారి, 3 రిమూవ్ చేయొచ్చు, ఎన్ని ఉంటే అన్ని. ఇప్పుడు రిమూవ్ చేయాలంటే మనకు ఒక కమాండ్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ అసలు దీంట్లో ఏముందో తెలియాలి. అంటే నార్మల్గా ఈ app.pyలో మెసేజ్ ఏముందో చూడడానికి ఇది రాస్తారు, క్యాట్.
క్యాట్లో చూసావు ప్రింట్ హలో వరల్డ్, ఒక దాంట్లో వరల్డ్ ఒక దాంట్లో హలో ఉంది. హలో ఉంది. ఓకేనా? ఉమ్, ఇప్పుడు నేనేం తీసేయాలనుకుంటున్నా, ఫస్ట్ తీసేయాలనుకుంటున్నా ఉమ్, గిట్ రీసెట్, ఓకే. గిట్ రీసెట్ హైఫన్ హార్డ్ హెడ్ కమాండ్ చూసుకోది. ఏది ఐఫోన్ కాదు, ఇక్కడ సింబల్ ఒకటి ఉంటుంది, ఇది కాదు, షిఫ్ట్ ఎస్. ఈ 1 అని ఇస్తే నాకు ఫస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది చూడు. ఓకే. ఓకేనా? ఉమ్, ఇప్పుడు నేను మళ్ళీ గిట్ లాగ్ ఇస్తాను, అది అయిందా లేదా చూడడానికి. సో అది అయిపోయింది, నాకు డెవ్ 1 ఒక్కటే ఉంది, డెవ్ 2 డిలీట్ అయిపోయింది. ఉమ్, ఉమ్, ఓకేనా? ఓకే. అది రిట్రీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డిలీట్ అయిన దాన్ని, దానికి ఒక టాపిక్ ఉంది, దాని పేరే రిఫ్లాగ్, REFLOG రిఫ్లాగ్. ఓకేనా? ఇప్పుడు నేను గిట్ రిఫ్లాగ్ అని కొడితే నాకు డిలీట్ అయిపోయింది కనిపిస్తుంది చూడు, ఇక్కడ డెవ్ 2 ఉంది చూసావా? ఇప్పుడు నేను డెవ్ 2ని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే నాకు చాలా వేస్ ఉన్నాయి. అంటే బ్యాక్ తీసుకురావాలనుకుంటే నేను చెర్రీ పిక్ అనే టాపిక్ వాడాలి. గిట్ చెర్రీ పిక్. ఓకే. గిట్ చెర్రీ పిక్ ఏమేమి అంటే నార్మల్గా ఏమేమి కావాలి? గిట్ చెర్రీ పిక్ కావాలనుకుంటే ఈ ఐడి కావాలి, ఇదిగో ఇక్కడ ఉన్న ఐడితో మనం దాన్ని రిట్రీవ్ చేస్తాం బయటికి. ఓకే. 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 హ్మ్? ఉమ్, ఉమ్, ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తున్నా, కాపీ చేసి గిట్ చెర్రీ పిక్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఐడిని ఇక్కడ పేస్ట్ చేద్దాం, పేస్ట్ చేశాను, రిట్రీవ్ అయిపోయింది. ఇప్పుడు గిట్ లాగ్ కొడతాను మళ్ళీ, చూసావా 2 వచ్చేసాయి. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకేనా? ఓకే. 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 ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏం డౌట్ లేదుగా? రీబ్యాక్ అనేది చెర్రీ హైఫన్ పిక్. హ్మ్. ఓకే, అది రీబ్యాక్. ఇప్పుడు కొంచెం క్లియర్గా చెప్తా చూడు. ఇప్పటిదాకా ఇక్కడ ఏమైందంటే స్టార్టింగ్ మనం వేరే ఫోల్డర్లో 2 ఫైల్స్ క్రియేట్ చేసాం. ఫస్ట్ ఫైల్ డెవ్ 1, సెకండ్ ఫైల్ డెవ్ 2. అవేనా లేకపోతే ఏమన్నా క్రియేట్ చేసామా ఫైల్స్? లేదా రెండే క్రియేట్ చేసాం. చూద్దాం ఒకసారి, పైకి వెళ్తే టచ్ కనిపిస్తుంది కదా మనకు. టచ్ ఏమన్నా వాడాము ఇక్కడ? ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది మంది. యా, టచ్ దాంట్లో ఒక ఫైలే క్రియేట్ చేసాం, యాప్.py అనే ఫైల్లోనే ఆ కంటెంట్ అది, అంటే ఆ మెసేజెస్ అవి ఇక్కడ మెసేజ్తోనే వర్క్ అవుతుంది. డెవ్ 1, డెవ్ 2 అనేది మెసేజెస్ ఇవి. ఈ మెసేజెస్ 2 ఉన్నాయి. ఈ 2 మెసేజెస్లో మనకి కోడ్ అనేది ఉంది. ఈ 2 మెసేజ్లో ఒక డిలీట్ చేశాను, డెవ్ 2 అనే మెసేజ్ని. ఓకేనా? ఒక డిలీట్ చేశాను. డిలీట్ ఎలా చేశాను? యూజింగ్ రీసెట్. అర్థమవుతుందా? రీసెట్ యూజ్ చేసి డిలీట్ చేశాను. ఏదది రీసెట్ కమాండ్? ఈ గిట్ రీసెట్ కమాండ్ యూజ్ చేసి డిలీట్ చేశాను. హార్డ్ 1 అంటే ఇది డెవ్ 1. సారీ తప్పు చెప్పాను, డెవ్ 1 కాదు, డిలీట్ అయింది. కాదు, ఫస్ట్ ఇది చేసాం కాబట్టి ఇది సెకండ్కి వస్తుంది, సెకండ్ది పైకి వస్తుంది డెవ్ 2 అనేది. ఇప్పుడు డెవ్ 2 డిలీట్ అయిపోయింది ఇక్కడ. డెవ్ 2 డిలీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం, దాన్ని రిట్రీవ్ చేసుకోవాలి. అంటే అది ఉందా లేదా దాని హిస్టరీ చూడడానికి గిట్ రీఫ్లాగ్ ఉంది, దాని హిస్టరీ మనకు కనిపించింది. దానికి ఒక ఐడి ఉంటుంది, రూట్ ఐడి లాంటిది. ఇది కాపీ చేసుకొని మనము దాన్ని చెర్రీ పిక్తో మళ్ళీ దాన్ని మనం టేక్ బ్యాక్ చేసాం, అంటే బయటికి రిట్రీవ్ చేసాం మళ్ళీ. అది జరిగింది. ఇప్పటిదా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్తాను, ఇది తీసేసి ఇది కొంచెం హార్డ్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఇది నాకు తెలిసి నీకు కన్ఫ్యూజ్ అయి ఉంటుంది కొంచెం స్టార్టింగ్ కదా. ఇది ఒక టేబుల్ ఉంది కదా, టేబుల్ డ్రా చేద్దాం ఆగు. ఇది టేబుల్ ఉంది,
ఓకేనా, ఇది టేబుల్. నేను టెక్స్ట్ తీసుకుంటాను యాడ్ చేయడానికి. వేరేస్ వ్యూ కాదు, టెక్స్ట్. ఏది ఇది ఆప్షన్స్ ఏం కనబడట్లేదు మనకి. ఇది ఒక పెన్సిల్ సింబల్ ఉంది. ఫస్ట్ ఇది కోడ్, ఇది డెవలపర్ 1 కోడ్. ఇది సారీ పవన్, సరిగ్గా రావట్లేదు. సర్లే, జస్ట్ ఇట్లా ఈ ఆప్షన్స్ పెడతా, నీకు అర్థమవుతుంది. ఇది కోడ్ అని సి అని పెడతా, ఇట్లా ఇది ఇలా పెడతాను, ఇలాగా అర్థం చేసుకో. ఓకే. ఫస్ట్ వచ్చేసి డెవలపర్ కోడ్ రాశాడు, కోడ్ రాసి పుష్ చేశాడు. ఇది ఫస్ట్ కోడ్ పుష్ చేసిన తర్వాత కమిట్ అయిపోయింది. పుల్ ఇది తీసేయి, ఇది ఆ టాపిక్ కాదు. ప్లేస్ చేశాడు అందాం. ఇప్పుడు డెవలపర్ 2 కూడా కోడ్ ప్లేస్ చేశాడు, తర్వాత కమిట్ చేశాడు. ఇది కమిట్ సి. ఇప్పుడు డెవలపర్ 2కి ఇక్కడ డెవలపర్ 1కి ఏమనిపించింది, డెవలపర్ 2 దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయి, సో తీసేయమన్నాడు. అతను తీసేశాడు. ఎలా తీసేశాడు, రీసెట్ కమాండ్ వాడి. రీసెట్ వాడిన తర్వాత మళ్ళీ తనకి ఏమనిపించింది, అది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ప్లేస్ చేశాడు. ఎలా ప్లేస్ చేశాడు, అది చెర్రీ పిక్ రీఫ్లాగ్ చెర్రీ పిక్ వాడి. సో ఇక్కడ మనం హార్డ్ వాడాం, కోడ్లో హార్డ్ వాడాం. హార్డే కదా, ఇక్కడ హార్డ్ అనే కమాండ్ వాడుంటాం చూడు పైన. ఇక్కడ ఉంది అది, ఇక్కడ హార్డ్ ఉంది. ఈ హార్డ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే కోడ్ ఒకటి మళ్ళీ కమిట్ 2 డిలీట్ అయిపోతాయి. మన కోడ్లో ఏమైనా చేంజెస్, హార్డ్ యూస్ చేస్తే మన కోడ్లో ఏమైనా చేంజెస్ చేయాలి, కోడ్ పెద్దది రాసాము అనుకో, ఇప్పుడు 2 లైన్స్ కాబట్టి డిలీట్ చేసాం. ఒక 10,000 ఒక 1,00,000 లైన్స్ రాస్తే కోడ్ని డిలీట్ చేస్తే మళ్ళీ రాయడం కష్టమైపోయింది. దాని ప్లేస్లో సాఫ్ట్ పెట్టుకుంటాం. సాఫ్ట్ పెడితే కోడ్ అలానే ఉండి కమిట్ డిలీట్ అయిపోతుంది. అంతే పవన్. నాకు తెలిసి నీకు డౌట్స్ ఏమి వచ్చుండో, ఒకవేళ వస్తే నాకు చెప్పు. పవనే కాదు, మీరు కూడా నన్ను డౌట్స్ అడగచ్చు. ఇంతే ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.